టాన్సిల్స్ విషయానికి వచ్చినట్లయితే దాంట్లో చాలామంది చేసే తప్పు పని ఏంటంటే టాన్సిల్స్ 1 నుంచి 2 సార్లు రావటం లేదా 2-3 సార్లు ఇబ్బంది పెట్టడం లేదా వాచిపోవడం గమనించగానే ఇమ్మీడియట్గా డాక్టర్ని సజెస్ట్ చేసుకున్నట్టు లేదా డాక్టర్ సజెషన్ చెప్పినట్టుగా టాన్సిలెక్టమీ చేయించడం, అంటే గొంతులో ఉన్న టాన్సిల్స్ ఇమ్మీడియట్గా తీసేస్తుంటారు. యాక్చువల్గా ప్రకృతి అనేది ఎప్పుడైనా సరే మనకు ఒక టాన్సిల్స్ ఎందుకు పెట్టింది అంటే పైన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ లేదా పైన ఉన్న థింగ్స్ కింది వరకు వెళ్ళకుండా, లంగ్స్లోకి వెళ్ళకుండా లేదా గొంతులో ఉండడానికి అదొక లింఫాటిక్ ఛానల్ లాగా ఉపయోగపడి ఆ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసి హోల్డ్ చేసి పెట్టించుంది. అది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్లాండ్స్ అనేవి వాచిపోవటం, దాని ద్వారా మనం ప్రొటెక్ట్ అవుతాం. కానీ ఆ గ్లాండ్స్ వాచిపోయినట్టు మనకు ఒక బాడీకి ఇండికేషన్ ఉంటుంది. ఏమేమి ఇండికేషన్స్ ఉంటాయి? అది వాచిపోయినప్పుడు నెంబర్ 1 ఏంటంటే జ్వరం రావటం, గొంతు నొప్పి రావటం, గొంతులో రెడ్నెస్ ఉండటం, మళ్ళీ అదేదైనా సెక్రిషన్స్ ఎక్కువ శాతం లోపల నుంచి ఉండటం, అవి గొంతులోనే దిగుతున్నట్టుగా అనిపించడం, అన్నం తినలేకపోవటం, అండ్ కొన్నిసార్లు టాన్సిల్స్ పైన పస్ లాంటి డిశ్చార్జెస్ లేకుంటే పస్ లాంటివి మనకు కనబడుతూ ఉంటాయి. అది చూసుకొని ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్స్ వాడామండి, ఇది రీక్వెంట్గా వస్తుంది, దీన్ని ఇమ్మీడియట్ తీయాలంటే మీ ఇమ్యూన్ సిస్టంలో ఒక చెక్ పోస్ట్ పాయింట్ మీరు తీసేసినట్టు. ఆ నెక్స్ట్ వచ్చే ప్రతి ఇన్ఫెక్షన్ మీ లంగ్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది లేదా మీ బాడీ మీద ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే టాన్సిల్స్ వాచిపోవడం అనేది సహజమే, కాకపోతే అది మనకు తెలియకుండానే వాపు వచ్చి దాంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ అది ఖచ్చితంగా ఇంటర్నల్గా అది డిజాల్వ్ చేసుకుని రెక్టిఫై చేసుకుని అది నార్మల్గా రికవర్ అవ్వాలి. అంటే ఆ కెపాసిటీ టాన్సిల్కి ఉంటుంది. అలా కాకపోయి ఉంటే మరి ఇప్పుడు 10 మంది మనం ఉన్నాం అనుకోండి, 10 మందిలో కూడా టాన్సిల్స్ 10 మందికి ఉండాలి. కానీ ఎందుకు 3 మాత్రం ఇబ్బంది పడుతుంది? మిగతా 7 అది టాన్సిల్స్ తన పని తనకి ఎప్పుడు చేసుకుందో కూడా తెలియకుండా ఎలా ఉంది అంటే ఆ యొక్క మెకానిజం టాన్సిల్స్కి అలవాటైనట్టు లేదా ఆ మెకానిజం టాన్సిల్కి తెలిసి ఉంటుంది లేదా బాడీ అలా మెకానిజంగా దాన్ని టర్న్ చేస్తుంటుంది. ఈ టర్నింగ్ థింగ్ అనేది మనకి రావాలి అంటే మిగతా 3 కూడా మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వగలిగితే ఆ టాన్సిల్స్ని మనం నార్మలైజ్ చేయొచ్చు. టాన్సిల్స్ తీయకుండానే లైఫ్ టైం దాన్ని అలా మేనేజ్ చేస్తూ ఇబ్బంది పడకుండా మనం టాన్సిలైటిని సెట్ చేయొచ్చు. కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే చిన్నపిల్లల్లో టాన్సిల్స్ తీయకండి. అది మన ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించింది, రోగనిరోధకతకి సంబంధించింది. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. హోమియోలో 2 to 3 months, ఎక్కువ కూడా అక్కర్లా, 3 నెలలు వాడితే మళ్ళీ టాన్సిల్స్ వాపు రాదు, వచ్చినా మనకు తెలియదు, తెలిసినా కూడా దాని ఇబ్బంది లేకుండా రిజాల్వ్ చేసుకునే కెపాసిటీ బాడీకి వచ్చేస్తుంది.